ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎప్పటిలాగా ఈ వినాయక చవితికి కూడా మేము మట్టితో వినాయకుని అయితే తయారు చేసాము. అందుకోసము పుట్టమన్ను తెచ్చుకొని దాన్ని శుభ్రంగా చేసుకొని వినాయకుని చేయడం అనేది స్టార్ట్ చేసాము. పుట్టమన్ను ఎందుకంటే మన అందరికీ తెలుసు, పుట్టని చీమలు అయితే పెడతాయి కదా, ఈ మన్ను చాలా శుభ్రంగా ఉంటుంది, చాలా నైస్గా కూడా ఉంటుంది. దానివల్ల మేము పుట్టమన్ను ప్రిఫర్ చేస్తాము. సో మీలో ఎంతమంది ఇలా పుట్టమన్నుతో వినాయకుని తయారు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వినాయకుని తయారు చేయడం మేము రాత్రి 9 గంటలకు అయితే స్టార్ట్ చేసాము. రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేసి దాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ మాకు 3 అవర్స్ అయితే పట్టింది. చూస్తున్నారు కదా, ఇలా చేసి 12 o'clockకి మనకు స్వామివారి ఒక రూపానికి అయితే వచ్చారు. సో ఇప్పటికే చాలా లేట్ అయిందని పడుకున్నాము. తెల్లారితో లేసి జస్ట్ కొద్దిగా ఫినిషింగ్ టచ్ ఇచ్చాము. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత స్వామివారికి అలంకరించి ఆయనకి ఇష్టమైన పిండి వంటలంతా కూడా తయారు చేసి ఆయనకి నైవేద్యంగా సమర్పించి ప్రార్థించడం జరిగింది. మీరు కూడా మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.